మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం మిథున రాశి వాళ్లకు అన్ని రాశులకు లాగానే ఈ రాశి కూడా కాలసర్ప దోష ప్రభావం నడుస్తూ ఉంది. 9వ ఇంటి రాహువు, 3వ ఇంటి కేతువు, రాశిలోనే గురువు, 11లో శుక్రుడు, 10వ ఇంట్లో కుజుడు, రవి, శని, బుధులు సంచరిస్తున్నారు. ఈ రాశిలో గురువు అంత మంచివాడు కాదు, పూర్తిగా మంచివాడు కాదు. ఎందుకు అంటే మిథున రాశికి బాధకాధిపతి, అంటే బాధ పెట్టేవాడు అని అర్థం, అంటే శత్రుగ్రహం అని అర్థం. శత్రుగ్రహము జన్మంలో ఉంది. మళ్ళీ 6వ ఇంటి వాడు అంటే మీ శత్రు రోగ రుణస్థానాధిపతి. మళ్ళీ కుజుడు రాశిని చూస్తాడు, అంటే ఇద్దరు శత్రువులు చూస్తున్నారు రాశిని. పంచమాధిపతి లాభంలో ఉన్నాడు, ఇది సూపర్. ఎవరు? శుక్రుడు. అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు. అదేవిధంగా రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడు, తృతీయాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే ఎక్కువ గ్రహాలు దశమ స్థానంలో, కర్మస్థానంలో ఉన్నాయి. అంటే వీళ్ళకు కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, ఏం చేసినా టెన్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ రాశిలో బాధకాధిపతులను బాధ పెడతాడు. ఆయన వచ్చిండేది బాధ పెట్టడం కోసం. మళ్ళీ కుజుడు చూస్తాడు. కుజుడు కోపాన్ని, టెన్షన్ని క్రియేట్ చేస్తాడు. మళ్ళీ అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు. చేసే వృత్తిలో సమస్య ఎక్కువ ఉంటుంది, టార్గెట్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు అందుకోవాలంటే ఎక్కువ శ్రమ పడాలి. ఈ 10వ స్థానంలో ఉండడం వల్ల, ఈ 10వ స్థానము కర్మస్థానము అంటారు. కర్మ అంటే పని. కాబట్టి వీళ్ళు చేసే పనుల్లో ఎక్కువగా లొసుగులు, కష్టాలు, లేదంటే ఇంకేదైనా పెండింగ్ ప్రాజెక్ట్ పడిపోయి వీళ్ళే పొరపాటు చేసేయడము, ఒక చేబి ఇంకోటి చేసేయడము, ఇటువంటివి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అదే 10వ ఇంట్లోకి రవి వస్తున్నాడు. 10వ ఇంట్లో రవి ఉన్నప్పుడు దిగ్బలాన్ని పొందుతాడు, అది మంచిదే. పాపగ్రహము అన్న రవి 10వ ఇంట్లో కూడా మంచిదే. అంటే శుభాశుభ మిశ్రమంగా ఉంది ఈ మాసం చెప్పచ్చు. కాలసర్పదోషం ఒకటి నడుస్తూ ఉంది. ఇక్కడంతా హైలైట్గా ఉండేది ఒక పాయింట్ ఏమంటే శుక్రుడు లాభంలో ఉండడము. ఆ గ్రహం బాగుంది. శుక్రుడు పంచమాధిపతి, ఈ రాశికి మొట్టమొదటి రాజయోగకారకుడు. బుధుడు 10వ ఇంట్లో ఉండడం బుధుడు 10వ ఇంట్లో ఉన్నాక నీచ పొందుతాడు. నీచ అస్తంగత్వం, శనితో కలయిక. కాబట్టి ఈ శని బుధులు కలిస్తే ఒక విధమైనటువంటి భయంతో కూడుకున్నటువంటి ఆలోచనలు, ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. భయంతో కూడుకున్నటువంటి ఫీలింగ్స్, ఆలోచనలు, అంటే జాగ్రత్త, అవసరం మించిన జాగ్రత్త తీసుకునేటువంటి ఆలోచనలు శని బుధులు కలిగజేస్తారు. మధ్యలో కుజుడు టెన్షన్ అనే ఒక తాకడు ఉంది. ఈ గ్రహాలు ఏంటంటే శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి అన్నమాట. మిథున రాశులకు జనరల్గా నిలకడ తక్కువ, చాలా తక్కువ వీళ్ళకు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నిర్ణయాలు మార్చుకుని పోతూ ఉంటారు. అలా మార్చుకోవాల్సి వస్తుంది, ఒకే నిర్ణయం పైన ఉండలేరు. సంబంధం ఉండేవి, సంబంధం లేని సమస్యలను కూడా వచ్చేస్తాయి వీళ్ళకు. అంటే సంబంధాలు ఎలా వస్తాయి? ఎవరికో సరేలే అనడం వల్ల, ఇంకెవరికో నేను ఉన్నానులే అనడం వల్ల, మాట ఇవ్వడం వల్ల, షూరిటీ ఉండడం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల చిన్న చిన్న ఏమి కాదులే మనవాళ్ళే కదా సర్దుకుంటారు అనుకుంటే ఇద్దరు కలిసి ఇతను వేస్తారు. ఇట్లా తగులుకునే వాళ్ళు మిథున రాశి వాళ్ళు. ఇలా ఉంది. కాబట్టి కాలసర్ప దోషాన్ని నివర్తి చేసుకోవాలి. ఎక్కువగా జన్మంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇవి మిథున రాశి వాళ్ళు జనరల్గా ఈ గురు ఆలయాలకు వెళ్ళకూడదు. గురు ఆలయాలు అంటే ఏమి? దక్షిణామూర్తి, దత్తాత్రేయ, షిరిడి సాయి, సత్యసాయి, వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, ఇటువంటి గురువు ఆరాధన వీళ్ళు చేయకూడదు. గురువు బాధకాధిపతి అని చెప్పాను. మళ్ళీ గురువులు దొరికిపోతే ఉంది బాధలు పెంచుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైతే వ్యతిరేకమో దాని చేయడం వల్ల అదే పెరుగుతుంది. కారం తింటే ఏమవుతుంది? సేమ్. వీళ్ళకు గురువు అనేది కారంతో సమానం. వీళ్ళు వెళ్ళాల్సింది అమ్మవారి ఆలయానికి, ఎక్కువ అమ్మవారిని పట్టుకోవాలి. శివాలయానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే అమ్మవారి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి మిథున రాశి వాళ్ళు? ఇప్పుడు ఈ నెలలో చెప్పేస్తున్నాను, మిథున రాశి వాళ్ళు లైఫ్ టైం అమ్మవారి ఆలయం ఆరాధన చేయొచ్చు. వెనకాల వృషభ రాశి, తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి చంద్రుడు, వృషభ రాశికి అదుగు శుక్రుడు. శుక్రుడు లక్ష్మీదేవి అంటారు, చంద్రుడు పార్వతీదేవి అంటారు. చంద్రుడు బలంగా ఉంటే పార్వతీదేవి ఆరాధించాలి, శుక్రుడు బలంగా ఉంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తే పెరుగుతుంది.
ఈ రెండు వైపులు ఇద్దరు అమ్మవారు ఉన్నారు కదా, కాబట్టి అమ్మవారి ఆరాధన మిథున రాశి వాళ్ళు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఫలితము. గోచార ఫలితాలు మనం చెప్తా ఉంటాం ఆ నెల బట్టి, ఒకటి మంచిగా ఉంటుంది, ఒకటి చెడ్డగా ఉంటుంది. జాతకంలో ఎన్నో వ్యతిరేక దశలు వస్తుంటాయి. ఎన్ని వచ్చినా, గోచారంలో ఎన్ని మార్పులు జరుగుతూ ఉన్నా, మిథున రాశి వాళ్ళు స్త్రీ దేవత ఆరాధన చేస్తూ ఉంటే చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా అమ్మవారు ఆరాధన చేయాలి. అది అమ్మవారు అంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ టైంలో ఎత్తుకుంటే దుర్గాదేవి, చండి, చాముండి, ప్రత్యంగర ఇట్లా ఆయుధం ఎత్తుకున్న అమ్మవారి దగ్గర పోతే ఇంకా మంచిది. దీనివల్ల పరిస్థితిని ప్రస్తుతం అధిగమించగలుగుతారు. ఇప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో తలనొప్పి ఉంటుంది, కూడా పుట్టినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఇప్పుడు హెడేక్, వాళ్ళ వల్ల వీళ్ళకి సమస్య లేదు. వాళ్ళ సమస్యలో ఉంటే వీళ్ళు కూడా ఎంటర్ అయ్యి వాళ్ళ సమస్యను తీర్చాల్సి వస్తుంది. సోదరి కారకులు ఇద్దరు, బుధుడు కుజుడు ఇద్దరు 10వ ఇంట్లో ఉన్నారు. బుధుడు నీచబడ్డాడు, కుజుడు శనితో కలుస్తున్నాడు, కాబట్టి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. రవిగ్రహం కూడా అక్కడే ఉంది, పితృ అరిష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే 9లో రాహు ఉన్నాడు. 9వ స్థానం పితృస్థానం, అక్కడ రాహు ఉండకూడదు. తండ్రికి దూరంగా ఉండడం మంచిది. తండ్రికి దగ్గరగా ఉన్నా కానీ తండ్రికి అనారోగ్యం చేయడము, తండ్రి వ్యాపారాలు నష్టపోవడము, తండ్రి ఎవరికన్నా ఇంకెవరికైనా తండ్రి ఏమడిపోవడము లాంటివి ఉంటాయి. తండ్రికి ఏదైనా హార్ట్ పెయిన్ రావడము లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అందున వీళ్ళు సంబంధమైన సమస్యలు తెచ్చుకుంటారని చెప్పాం కాబట్టి సులభంగా అవతలలో కానీ వీళ్ళని కొంచెం బాధపడినట్లు, పొగిడినట్టు, లేదా ఏదో ఒకటి వీళ్ళ సైకాలజీకి అనుగుణంగా కానీ నటించారంటే వీళ్ళు ఏమరిపోతారు. ఏమారడం చాలా ఈజీ మిథున రాశి వాళ్ళు. వీళ్ళని ఏమార్చడం సులభమైన పని, కష్టమైన పని ఏం కాదు. వృషభ రాశి వాళ్ళని ఏమార్చలేం కానీ మిథున రాశి వాళ్ళని ఏమార్చేయచ్చు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫ్రెండ్షిప్ పోతే పోనీ మీరు నష్టపోకుండా ఉంటారు. కాబట్టి ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇలా తీసుకోవడం వల్ల వీళ్ళకి చాలా మంచిది. మరి ఈ మాసంలో కొత్త ఉద్యోగం అవకాశాలు వస్తాయంటారా? ప్రమోషన్స్ కూడా అలా? ప్రమోషన్స్, ఉద్యోగ అవకాశాలు అంత మెరుగ్గా అయితే ఏం లేవు కానీ వీళ్ళు ఆల్రెడీ చేస్తున్న దాన్నే వీళ్ళు కొంచెం సిన్సియర్గా చేసుకోపోగలిగితే చాలు. నెక్స్ట్ మంత్ మళ్ళంతా పరిస్థితులు గ్రహాలు మారుతాయి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. ఏముంది, ఒక మాసమే కదా, ఎన్నో సంవత్సరాల క్యాలెండర్ చెనిపోయింది. ఒక నెలకు పోయి ఏముంది, కొంచెం జాగ్రత్త తీసుకుని చాలు. ఒకవేళ ట్రై చేస్తే కూడా రేపు నెలకు అవుతుంది. వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటారు? పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? పెట్టొచ్చు అంటారా పెట్టుబడులు? పెట్టుబడులు పెట్టాలి అన్నప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ పెట్టుబడిని ఏం చేస్తాడు, ఆయన డంప్ చేసేస్తాడు. ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారం చేస్తుంటారు, ఇప్పుడు ఒక పూలు అమ్మేటువంటి వ్యక్తికి ఒక డబ్బులు ఇచ్చామంటే ఆయన కట్టెలు తెస్తాడా? పువ్వులపైనే పెడతాడు. బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి డబ్బులు వస్తే బట్టలపైనే పెట్టుబడి పెడతారు. ఎవరు ఏం చేస్తారంటో దానిపైన పెట్టుబడి పెట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి పెట్టుబడికి ఏదైనా డబ్బులు వస్తే వీళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏదైనా కావచ్చు, దానిపైన వీళ్ళు పెట్టుబడి పెట్టేది వాళ్ళకి అది క్యాష్గా మారకపోవడానికి అవకాశం ఉంది. శనేశ్వరుడు ఉన్నాడు అక్కడ, అష్టమాధిపతి. అష్టమ స్థానం అంటే ఏమిందంటే తీరని కష్టం, అంటే ఆ సమస్య తీరదు. తీరని సమస్యలు అష్టమ స్థానం. ఇంకెక్కడ గ్రహమున తీరే కష్టాలు వస్తాయి. తీరని కష్టాలు వచ్చేది 8వ స్థానం నుంచే. దానికి అధిపతి 10లో ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, రఘు ఉన్నాడు. ఆడు గొడవ పడుతున్నారు, కొట్టుకుంటున్నారు. మనం ఇంతకుముందు ఇంకొక వీడియోలో చెప్పుకున్నాం, మీన రాశిలో గ్రహాలను కలిసాయి సముద్రాలకు ఆ పక్క దేశాలు ఒకరిపైన ఒక దేశం కొట్టుకో అంటే సహనం కోల్పోయారు. దేశాధినేతలు సహనం కోల్పోయారు. ఏది కనిపించిందంతా పేల్చేస్తున్నారు. ఈ కుజుడు శని కలిస్తే ఇంతే, నువ్వో నేనో తేల్చుకుందామని. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి పెట్టుబడి పెట్టినప్పుడు ఏమవుతుంది, అది బ్లాక్ అయిపోతుంది. దాన్ని మీరు అమ్మలేరు. లాభాలం ఎక్కువే, అది వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. మనం గ్రహస్థితితో సహా వివరిస్తున్నాం. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి బెనిఫిట్ జరగాలి కదా. మన వీడియో చూసినాక ఆ రాశుల వాళ్ళు అలర్ట్ అవ్వాలి. ఒకసారి లాగే మనం ఇస్తాము, ఆ తర్వాత వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇలా ఉంటుంది. మరి దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటారు? దాంపత్య జీవితం బాగుంటుంది. శుక్రుడు లాభంలో ఉన్నాడు కదా, దాంపత్య జీవితానికి కారకుడు శుక్రుడు, ఆయన లాభంలో ఉన్నాడు. దాంపత్య జీవితం బాగుంది. ఎన్ని బాధలున్నా వీళ్ళ దాంపత్య జీవితానికి ఎటువంటి డోకా లేదు. అదే అంటారు, ఎన్నున్న సమస్యలు భార్యాభర్త కలిసిమెలిసి ఉంటే అక్కడ పార్వతీ పరమేశ్వరులు కైలాసం వైకుంఠం ఉన్నట్లే అంటారు. కాబట్టి శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశికి పంచమాధిపతి కాబట్టి చక్కగా మంచి దాంపత్య జీవితం ఉంటుంది. ఏమన్నా ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కూడా సర్దుకోవాలి. మనల్ని ఎవరు అరిశారు? మన భార్యగా దర్శింది, ఇంకెవరు
ఇంకెవరో చేస్తారు. తనకు బాధ్యత ప్రేమ ఉన్న చోటే ఉంటుంది కోపము. అలా అనుకోగలిగితే భార్య అరుస్తా ఉంటే కూడా ఇంకా అందంగా కనిపిస్తుంది, లేదంటే వీళ్ళ గయ్యాళ్ళలాగా కనిపిస్తుంది. చూసే విధానం ఉంటుంది. భర్త అయినా కానీ నా మీద కోపం కాదు, ఆయనకి ప్రేమతోనే అరుస్తున్నాడు అనుకోవాలి. అలా ఆలోచించగలిగితే భార్యాభర్తలు ఒకరికొకరు ఎప్పుడు శత్రువులాగా కనిపించరు. శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి చిన్నవాటిని కూడా అడ్జస్ట్ చేసుకోగలిగితే, ఎందుకు గొడవ పడుతున్నారు? వీళ్ళ బ్రతుకు తిరుగు కోసమే కదా, కుటుంబం బాగుండాలనే కదా. దాన్ని అలా అనుకుంటే బాధ్యత ఇంకా సంతోషపడతారు. చూడు, ఒక పొరపాటు చేస్తే ఎంత కోపం వస్తూ ఉందని. అలా రాకపోతే అదే చిన్న ప్రమాదం. అవసరానికి నిజంగా అరవాల్సిన దానికి నిజంగా గొడవ పడాల్సిన గొడవ పడకపోతే అది పెద్ద ప్రమాదం. అంటే అప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే, అప్పుడు కానీ మనం గట్టిగా మాట్లాడకపోయి ఉంటే, మాట్లాడకపోవడం వల్ల ఈరోజు ఇంత నష్టము. ఆ రోజు గట్టిగా మాట్లాడాలి. ఇలా గట్టిగా మాట్లాడుకోవాలి. దేనికి మాట్లాడుకోవాలి? ఖచ్చితంగా మాట్లాడుకోవాలని. కాబట్టి వీళ్ళ దాంపత్య జీవితం ఎక్సలెంట్గా ఉంది. మరి ఈ మాసంలో శుభకార్యాలు, వివాహ యోగం కూడా ఉందంటారా? వివాహ యోగం ఉందండి. ఎందుకంటే శుక్రుడు శుభకార్యాలకు సంబంధించిన శుక్రుడు 11లో ఉన్నాడు కదా. ఈ రాశికి విశేష రాజయోగకారకుడు శుక్రుడు. వీళ్ళకి ఫేవరెట్ లాభంలో ఉన్నాడు కాబట్టి శుభకార్యాలు వీళ్ళు చేయడము, శుభకార్యాలకు అటెండ్ కావడము, శుభకార్యాలకు వీళ్ళు సపోర్ట్ చేయడం అంటే తన అనుకున్న వాళ్ళకి ఏదైనా శుభకార్యాలు జరిగితే ఫండ్ సపోర్ట్ చేయడం. వాళ్ళు అడగపోయినా కానీ కొంతమంది పెళ్లి జరిగితే బంధువులంతా కూడా కొంత ఫండ్ ఇస్తారు. ఈ టైంలో ఇకపోతే ఇంకెప్పుడు మీరు అడగకపోయినా మేము ఇస్తున్నాము, మాకు మీరు అప్పుడు ఇచ్చారు. ఇటువంటివి అన్ని శుభకార్యాల లెక్క. మన ఇంట్లో జరిగితేనే కాదు కదా, శుభకార్యానికి మనం ఏదో కొంత తోడ్పాటు అనేది ఇవన్నీ కూడా చేస్తారు. ఇటువంటి ఉదాహరణ అయితే మిథున రాశులకు చాలా బాగుంటుంది. మిథునం అంటేనే ఒక కలయిక అని అర్థము. వైఫ్ అండ్ హస్బెండ్ సింబల్. అంటే వీళ్ళు ఇతరులకి కూడా బాగా ఉపయోగపడతారు. ఆ ఉపయోగపడడంలో సమస్యలు వస్తాయి. అదే చెప్పాను కదా, వేరే వాళ్ళకు సమస్యలతో వీళ్ళకి వస్తాయండి కదా. ఇటు మంచికి ఉపయోగపడే వీళ్ళు నష్టపోతారు. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? ఆరోగ్యపరంగా తీసుకుంటే వీళ్ళు వెహికల్లో వెళ్ళినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు వెహికల్ నాకు వెహికల్ తోలేదు రాదు, ఈయన వెహికల్ తోలేదు కేర్ఫుల్ అంటున్నాడని ఒక ఆయన అనుకుందాం. మిథున రాశి వాళ్ళు ఈయన పాటికి ఈయనతో ఏడో ఉంటాడు, తిక్కలోడు వస్తాడు, రాంగ్ రూట్లో వస్తాడు, ఏదో ఒక డాష్ కొట్టేసిపోతాడు. లేదు ఇంకేదో జారి పడ్డానికి. కుజుడు శని ఉన్నారు కదా, కుజుడు శని 10వ ఇంట్లో ఉన్నారు కదా. కాబట్టి ఏదో ఒకటి తగలడానికో, జారి పడ్డానికో, ఇంకేదో కట్టెలు చీల్చేటప్పుడు, లేదా ఇంకేదో చేసేటప్పుడు ఏదో ఒకటి తగలడానికో, ఇట్లాంటి గాయాలు అయ్యేదానికి అవకాశం ఉంది. కుజశనులు అంటేనే యుద్ధము, గాయాలు అని అర్థము. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. దానికి ఎక్కువగా రుద్రాభిషేకము లేదా శివాలయ దర్శనం ఎక్కువ చేసుకోవాలి. శివాలయాన్ని ఎందుకు దర్శనం చేసుకోవాలంటే శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఒక మెమరీ కార్డ్ లాగా. మనం అక్కడ చుట్టుపక్కల ఏది ఉంటే అక్కడ ఉన్న చెడ్డంతా లాగేస్తూ ఉంటుంది. ఒక మ్యాగ్నెట్ లాగా లాగేస్తుంది. పోనీ నెగిటివ్నే లాగుతుంది, పాజిటివ్ లాగదు. శివుడు హలాహలము పుట్టింది పాల సముద్రం చిలికినప్పుడు. హలాహలం లోకాలను దహించి అంటది. ఆటోమేటిక్గా ఆయన మింగేశాడు. అది ఎంత నెగిటివ్ అయినా సరే అంత ఆయన పాయసం లాగా తాగేస్తాడు. శివలింగం కూడా అంతే. కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు శివాలయానికి ఎక్కువ వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచించాలి ఏం కావాలనేది. అక్కడ ఆలోచిస్తే నీట్గా అన్నిటి సొల్యూషన్స్ దొరుకుతాయి. అలా వెళ్ళడం వల్ల వీళ్ళకి తగిలేవి అవన్నీ కూడా ఆటంకాలు తగ్గుతాయి. ఇది గురుగారు, మరి ఈ మాసంలో మిథున రాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ మాసంలో బాగుంటుంది అంటారు? నమ్మకూడదు అని ఏమైనా ఉంటాయి కదా అలా? పరధర్మం భయంకరమైనది, స్వధర్మం చాలా ఉన్నతమైనది. కాబట్టి పరధర్మం అంటే వేరే వాళ్ళ విషయాలు ఎక్కువ తలదూర్చుకున్నా ఉంటే చాలు. వీళ్ళ లైఫ్ టైం వేరే వాళ్ళ విషయాలు ఎక్కువ తలదూరుస్తారు. ఎక్కువ తలదూర్చి తలపోట్లు తెచ్చుకుంటూ ఉంటారు. అందులో ఇప్పుడు తలకు కారకమైనటువంటి కుజుడు 10లో పోయి శనితో కలుస్తున్నాడు. షష్టాధిపతి అష్టమాధిపతి. ఈ రాశికి 6వ ఇంటి వాడు షష్టాధిపతి, శత్రు రోగ రుణాలకు అధిపతి. అష్టమాధిపతి తీరని కష్టాలు ఇచ్చేవాళ్ళు. ఇద్దరు కలిసిపోయారు చేసే పనిలో. అంతెందుకండి, నాది మిథున లగ్నం. నేనే మిథున లగ్నం. నేను చేసిన టెంకర్ పనులు ఎవరు చేస్తుంటారు? నేను నోరు మూసుకుని నేను ఉండేది లేదు ఎప్పుడు. ఎవరికంటే వాళ్ళకి ఏదంటే అది చెప్పడము, ఏదేదో చేయడము, అవి నా నెత్తినేసుకోవడము, లాక్కోలేక పీక్కోలేక ఎన్నో అవసరాలు పడ్డా. నేను ఇన్ని చెప్తున్నాను కదా. నాది మిథున లగ్నం, తులారాశి అనుకోండి. అరే నాకు స్వీయ అనుభవం వచ్చింది. ఇంత చేసి కూడా నేను మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరికి ఏదో ఒకటి నేను ఇప్పుడు అలా చేసే తోడ్పాటు ఉంది కాబట్టి జ్యోతిష్యంలో ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నా. స్వయంగా నేనే మిస్టేక్స్ చేశాను కదా. నన్ను భుజం తట్టుకుంటా, బా నువ్వు చేసిన మిస్టేక్లు ఎవరు చేయలేదు ఈ ప్రపంచంలో. ఇది ఆ రాశి ప్రభావం అది అలా చేస్తామన్నమాట. చేసి దాంట్లో ఇలా ఉంటుంది, మన చేతగాంతం ఇంత బాగుందా అని ఇంత చేతగా ఉండడం, మన అవతలకి ఇంత సులభంగా ఏమారినామా అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యో
మన వాళ్ళు అనుకోవడము, అది రాశి యొక్క స్వభావాలు అలా వస్తాయి. అందువల్ల అలర్ట్ కావాలి. షష్టాష్టమ ఇద్దరు కలిశారు కాబట్టి పోలీస్ సంబంధ కేసులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. పోలీస్ అంటే కుజుడు, అంటే సెక్యూరిటీ సంబంధించినటువంటి రక్షణ శాఖకి సంబంధించిన వాడు. శనేశ్వరుడు అంటే ఆయన కష్టాలకు అధిపతి, బాధకు అధిపతి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. జెన్యున్గా ఉండడం వల్ల మన పని మంది అందుకోవడం వల్లనే బెటర్, ఉత్తమం. కాబట్టి ఎవరికి అవకాశం ఏ విధంగా ఇవ్వకూడదు, మాట ద్వారా కానీ ఇంకే ద్వారా కానీ ఇవ్వకూడదు. మీకు అంత ఇబ్బందికరంగా ఉంటే 2 చేతులు నమస్కారం పెట్టండి. ఈ ప్రస్తుతానికి నేను ఏ విధంగానూ సహకరించలేను అని అన్ని గేట్లు మూసివేయబడ్డాయని ఒక రెడ్ కలర్ బోర్డు పెట్టేయండి. ఏం నష్టం లేదు. వీళ్ళు ఈజీగా స్లిప్ అయిపోతారు మిథున రాశి వాళ్ళు. మరి గురుగారు, ఈ మాసంలో అన్ని రంగాల వరకు కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుంది? అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల ఎప్పుడు వీళ్ళకి సర్వదా శ్రేయోదాయకము. మిథున రాశికి 10వ స్థానము స్త్రీ రాశి, 2వ స్థానం స్త్రీ రాశే కాబట్టి మీకు ఇక్కడ ఒక మంచి ఆసక్తికరమైన విషయం చెప్తాను. చాలా మంచి విషయం ఇది. జయలలిత గారిది, తమిళనాడు ఎక్స్ సీఎం జయలలిత గారిది మిథున లగ్నం, సింహరాశి మిథున లగ్నం. ఆమె మిథున లగ్నం కదా, ఆమెను జయలలిత అంటే ఎవరు గుర్తుపట్టరా? అమ్మ అంటే గుర్తుపడతారు. అమ్మ అంటే జయలలిత గుర్తొస్తుంది. అమ్మ అంటే ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారు. పార్టీలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా ఆమె ఫోటో ఉంటుంది. ఆమె చనిపోలేదు, అమ్మ అనే మాటలో బతుకుంది తమిళనాడులో. ఎందుకు అంటే ఆమె మిథున లగ్నం కదా, 10వ స్థానము శుక్రుడు, 2వ స్థానం చంద్రుడు, 2 స్త్రీ గ్రహాలే. ఒక ఆడబిడ్డ పుట్టిందంటే ఆమె ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేస్తుంటుంది. ఆడబిడ్డ పుడితే ఇంత డబ్బులని ఇమ్మీడియట్ అకౌంట్లో పడుతుంది. ఆ బిడ్డ చదువు, ఆ బిడ్డ అమ్మాయికి సైకిల్, కాలేజీకి వస్తే స్కూటరు, అమ్మాయి పెండ్లైతే గవర్నమెంట్ తరఫున పట్టు వస్త్రాలు, తాలిబొట్టు. ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఇస్తుంది తాలిబొట్టు మంగళసూత్రంతో సహా. ఆ అమ్మాయి మళ్ళీ ఇంకొక ఆడబిడ్డ అనుకో, సేమ్ అదే ప్యాకేజ్ కంటిన్యూ అయిపోతుంది. మెడిసిన్స్ ఇచ్చింది, ఫుడ్ పెట్టింది, అమ్మ క్యాంటీన్స్. ఇంకేమి ఆమె ఎంత స్త్రీలకు ఎంత చేసింది? ఇటువైపు స్త్రీ రాశి, 2 స్త్రీ రాశులు ఎంత బలపరిచిందంటే ఆమె ఇంకా శాశ్వతంగా నిలిచిపోయింది. అంటే ఇక్కడ వచ్చేకాడికి సమాజం ఇప్పుడు వృషభ రాశి 10వ స్థానంలో. వృషభం అంటే ఏమి? పశువే కదా. పశువులు పంచింది పేదవాళ్ళందరికీ. రాశి కారకత్వం పనిచేసింది, బర్రెలు ఇచ్చింది, తిండి పెట్టింది. ఆడబిడ్డ పుట్టిందంటే ఇంకా తమిళనాడులో హ్యాపీ. పెళ్లిళ్ళు సులభంగా అయిపోయినాయి, ఎందుకంటే సగం ఏమే ఇచ్చేస్తా ఉంది పెళ్లి కావడానికి. అంటే రాసులను, కారకత్వాలను ప్రతి ఒక్కరిలా బలపరుస్తూ ఉంటే జ్యోతిష్యం అవసరం లేదు. అందుకు తమకు 2వ రాశి, 12వ రాశిని బలపరచాలి. ఇది చేస్తే చాలు. ఏలినాడు ఉంటే ఆయన పని అయింది, మన పని మంది. మనం అందుకే పరోపకారం సమాజంలోకి వెళ్ళాలి. కాబట్టి మిథున రాశి వాళ్ళు స్త్రీ దేవత ఆరాధన చేయాలి. చంద్రుడు అంటే తల్లే లెక్క, శుక్రుడు అంటే భార్య. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఏ దేవత ఆరాధన చేయాలి? ఇప్పుడు స్త్రీ దేవత ఆరాధన చేయాలి. అంటే భార్యను బాగా చూసుకోవాలి, కూతురుంటే బాగా చూసుకోవాలి, సిస్టర్స్ ఉంటే బాగా చూసుకోవాలి. సమాజంలో ఇతర స్త్రీ పట్ల ఎంత రెస్పెక్ట్గా ఉంటే అంత మంచిది. ఒకవేళ వ్యతిరేకతలు ఎదురైనా కానీ పట్టించుకోకుండా వెళ్ళాలి. మిథున రాశి వాళ్ళకు ఇంకా గ్రహాలు పుంకాలకు ఇచ్చేస్తాయి. జయలలిత అమ్మవారే ఎగ్జాంపుల్. ఆమె మిథున లగ్నం. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.